బ్రేకింగ్ న్యూస్. గాయని సుశీలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. గాన కోకిల సుశీలకు అస్వస్థత చోటు చేసుకుంది. సుశీల తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు. కడుపు నొప్పితో బాధపడుతూ ఆమె చెన్నై కావేరీ ఆసుపత్రిలో చేరారు. కావేరీ ఆసుపత్రిలో డాక్టర్లు ప్రస్తుతం సుశీలకు చికిత్స అందిస్తూ ఉన్నారు. సుశీల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. సుశీల త్వరగా కోలుకోవాలి అని అభిమానులు ప్రార్థిస్తున్నారు. సినీ రంగ ప్రముఖులు కూడా సుశీల ఆరోగ్యం బాగుండాలి, సుశీల త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ప్రస్తుతం సుశీల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎస్ రోహిత్, గాన కోకిల మన తెలుగింట పుట్టినటువంటి సింగర్ సుశీల ఆరోగ్యము అస్వస్థతగా ఉందని చెప్పి తెలియడంతో ఒక్కసారిగా కూడా సినీ పరిశ్రమలో కావచ్చు, అంటే తమిళనాట కావచ్చు, ఇటు అనేక తెలుగు నాట కావచ్చు, ఇటు కన్నడ, అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఆమె తెలియని వారంటూ ఎవరూ లేరు. ఆమెకి అభిమానులు సైతం కావచ్చు, ఇటు సినీ ప్రముఖుల్లో సైతం ఆమెను అభిమానించే వాళ్ళు చాలా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఆమె కొద్దిగా అస్వస్థతకి గురై చెన్నైలో ఉండేటువంటి కావేరీ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం జాయిన్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎలాంటి భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి కావేరీ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 2 రోజులు ఆమెకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి ఆ కడుపు నొప్పికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేస్తే ఆమెను డిశ్చార్జ్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఆమె ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా శరీరం కావచ్చు సహకరిస్తుందని చెప్పి కూడా వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే చాలా వరకు మనం చూసాం, సినీ ప్రముఖుల్లో ఇటు తమిళనాట వయసు మీద పడి ఆసుపత్రి పాలైనటువంటి చాలా మంది సినీ ప్రముఖులు అయితే మాత్రం తిరిగి ఇంటికి చేరుకున్నటువంటి దాఖలాలు అతి తక్కువ నేపథ్యంలోనే ఇవాళ సుశీల కావేరీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం పట్ల సినీ ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు కూడా ఒకంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇన్ కేస్ ఆమెకి జరగరాని పరిస్థితులు ఏమన్నా తలెత్తితే తాము నిజంగానే ఆ కోకిల గానాన్ని మిస్ అవుతాం అనేటువంటి పరిస్థితుల్లో అభిమానులు అయితే మాత్రము ఒకవైపు ప్రార్థనలు చేస్తూనే కావేరీ ఆసుపత్రికి సైతం పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. ఇటు సుశీలను ఒక్కసారైనా కూడా తమకు చూపించాలని చెప్పి కూడా ఇప్పటికే కావేరీ ఆసుపత్రి ముందు ఆమె అభిమానులు రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైద్యులు నిన్న రాత్రి అర్ధరాత్రి, అంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ముందుగానే తెలిసి మీడియాకి ఒక సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఆమె ప్రస్తుత ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎలాంటి భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మరో 2 రోజుల పాటు ఇదే ట్రీట్మెంట్ కొనసాగించి తిరిగి డిశ్చార్జ్ చేసి సుశీల ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా వైద్యులు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సుశీల అస్వస్థత పైన సినీ ప్రముఖులతో పాటు అభిమానుల్లో ఒకంత భయాందోళన రేకెత్తిస్తుంది అనేది ఇప్పుడు ఇవాళ బ్రేకింగ్ న్యూస్ గా కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. రోజు లోకేష్, ఎవరున్నారు ఆసుపత్రి దగ్గర? ఎవరున్నారు ప్రస్తుతం? ఎస్, సుశీల నిన్న మధ్యాహ్నము ఒక్కసారిగా తీవ్ర కడుపు నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెని దగ్గరలో ఉన్నటువంటి చెన్నైలోనే ఆమె నివాసం ఉంటుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి కావేరీ ఆసుపత్రులకి తీసుకువెళ్ళడానికి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా వైద్యులు ఆ కడుపు నొప్పికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. అయితే అది కేవలం స్వల్ప సమస్యగానే వైద్యులు నిర్ధారిస్తూ మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తామని చెప్పి కూడా ధృవీకరించడంతో ఒకంత కుటుంబ సభ్యులతో పాటు మిగిలిన జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. రోహిత్, రైట్ లోకేష్. గాన కోకిల సుశీలకు అస్వస్థత చోటు చేసుకుంది. ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు. తీవ్ర కడుపు నొప్పితో సుశీల చెన్నై కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యులు ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. సుశీల ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉంది అని వైద్యులు చెప్తున్నారు. సుశీల త్వరగా కోలుకోవాలి అని అభిమానులు, సినీ రంగ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.